లైవ్ రెండు లైన్లు పండబెట్టు అందరూ తర్వాత ధ్వనులతో ప్రారంభోత్సవం చేయాల్సింది. చెప్పండి సార్ ఒక్క నిమిషం ఇల్లు కూడా మంచిగా కట్టుకోవాలి. ఎక్కువ తక్కువ పెద్ద కాలకు ఉన్న 6 లక్షలతో కట్టుకోవాలి. మళ్ళీ అప్లై చేసేవాళ్ళు ఏం పని చేస్తాం అమ్మాయి బిల్లు నీకు పైసలు కట్టాలి. ఎంత వచ్చింది అమ్మాయికి హీరో ఖాళీ ఉంటే కలిసింది యూనిట్ చెప్పబోయండి. బిడ్డలు 85 యూనిట్లు కాల్చినవు, 85.9 82 యూనిట్లు కాల్చినావు. 200 యూనిట్ల బిల్లు నువ్వు తక్కువ కాల్చినావు కాబట్టి ఇక ఫ్రీ ఉచితం. ఇందువల్ల కాల్చున్నావు గట్ల కాల్చుకున్నావు. మళ్ళీ పిడాత ఎక్కువ చేయాలంటే కొత్త ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి ప్రారంభం విద్యార్థి చేతుల మీదుగా ఇక్కడ జరుగుతుంది. ఎవరైతే గృహ అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల కోసం వారికి జూనియర్ బిల్డింగ్ వస్తున్న సందర్భంగా వారిని చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎంతో మనకు సాయం చేస్తాడు కాబట్టి జీవనన్న మన బుడిగ సంఘాలు కానీ మన పేద ప్రజలంటే ఎంతో ఇష్టపడతాడు. ఎందుకంటే మన జీవనన్న మనకు ఎంతో ఇష్టపడతాడు కాబట్టి మన జీవనన్న మన గుండెల్లో. ఇప్పుడు గృహజ్యోతి విషయానికి వస్తే 200 యూనిట్ల వరకు బిల్లు మనకి కరెంటు కట్ అయిపోతే ఎవరు అందరికీ 0 బిల్ వస్తుంది. ఎవరు బాధపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయ్యో పక్క వాళ్ళకి వచ్చింది నాకు రాలేదే అని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వస్తుంది. ఈ నెల రాకపోయినా వచ్చే నెల ఖచ్చితంగా వస్తుంది. సో అందరూ 200 యూనిట్ల లోపు ఖచ్చితంగా కరెంటు కాల్చుకున్నారనుకోండి ఎవరికి బిల్లు రాదు. జీరో బిల్లు వస్తుంది. ఇక 200 యూనిట్ల పైన కాలుస్తే మాత్రం బిల్లు వస్తుంది. ఇది అందరూ ఆలోచించుకోండి. మీ మంచి కోసమే కదా, మీ బావు కోసమే మీ మంచి కోసమే గవర్నమెంట్ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టింది కాబట్టి మీరు ఆలోచించి చేయండి. అలాగే ఇక ముందు అంటే ఎవరైనా భయపడొద్దు. అంటే మాకు రావట్లేదు అని అందరు ఇప్పుడు ఎక్కడ మెప్మా ఆఫీస్లో కానీ ఎంఆర్ఓస్లో కానీ ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా వెళ్ళండి, అక్కడ దరఖాస్తులు ఇవ్వండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ 6 పథకాలు అమల్లోకి వస్తాయి. మేము ఆఫీసర్లతో కూడా మాట్లాడతాం. అందరూ సహకరిస్తారు, సహకరించాలని కోరుతాం. ఆఫీసర్స్ అందరికీ చెప్తుంది ఏంటంటే పాపం వాళ్ళకి తెలియదు, కొద్దిగా ఓపిక కొద్దుండి వాళ్ళకి ఆన్సర్స్ చెప్పండి, జవాబు ఇవ్వండి. జవాబుదారీదారం మనకు కష్టంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు అందరూ ఓపిక కొద్దుండి అందరూ వాళ్ళకు సహకరించి వాళ్ళందరికీ పనిచేసి పెట్టండి. అట్లయితే కదా వాళ్ళు మమ్మల్ని నమ్మేది. సో ఖచ్చితంగా మీరు అందరికీ చేయాలి. షేక్ యాస్మిన్ భాస్కర్ గారికి
ఎమ్మెల్సీ గారు మాట్లాడాలనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఈ కార్యక్రమం ఆరంభింపు చేయబడటానికి ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవటం నిజంగా హర్షించదగిన విషయంగా పేర్కొంటున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా నిరుపేద వర్గాలు ఉపాధి నిమిత్తం ఏదైతుందో ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయింది. ఒకప్పుడు ఏదైతుందో వీరంతా ఇతర ప్రాంతాల్లో ఇతర గ్రామానికి చెందినటువంటి వారు ఏదైతుందో దాదాపు 40-50 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినామని చెప్పంటారు వాళ్ళందరూ కూడా. అట్లాగే పక్కన కోత్రాల కాని కూడా ఉందమ్మా. ఈ రెండు ఏదైతుందో అత్యంత నిరుపేద వర్గాలు. మన గాంధీనగర్ కూడా ఉంటుంది మేడం. ఇవన్నీ నిరుపేద వర్గాలు. బహుశా ఈ జీరో బిల్డింగ్లో నేను కూడా ఇక్కడ 100% జీరో బిల్డింగ్ వస్తుంది సార్. 100% జీరో బిల్డింగ్ వస్తాయి చెప్పంటున్నాను. మొత్తం ఇవాళ జీరో బిల్డింగ్ అనేది ఈ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది మనం ప్రజా పాలనలో మనం నిర్వహింపజేయబడ్డప్పుడు అందరూ దరఖాస్తు చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే అశ్రద్ధతో కొంతమంది దరఖాస్తు చేసుకోలేకపోవడంతో మనకు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఇలా సౌకర్యం పొందలేకపోతుంది. ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండి 200 యూనిట్ల లోపు ఎవరైతే కాలుస్తారో విద్యుత్ గృహ అవసరాలకు వాళ్ళు వైట్ రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి. ఈ మూడు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఇంతమంది అయినా కానీ మీకు అందరికి ఏదైతుందో ఈ ఉచిత విద్యుత్ జీరో బిల్లింగ్ సౌకర్యం లభిస్తుంది. సపోజ్ ఎవరన్నా అశ్రద్ధతో తెలిసి చేసుకున్నది అనుకోండి అమ్మా, ప్రభుత్వం వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది. మీరు రేపటి నుండి ఏదైతుందో ఇటు మున్సిపల్ కార్యాలయంలో మీరు ఏదైతుందో అక్కడ ఆన్లైన్లో సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. అక్కడ పోయి మీరు ఆన్లైన్లో సెంటర్ ఓపెన్ చేస్తే అక్కడ మనం నమోదు చేసుకుంటే మనకు 200 యూనిట్లో విద్యుత్ కాల్చిన వారు ప్రజాపాలన దరఖాస్తు చేసుకోలేక ఉన్నట్టయితే ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే ఆన్లైన్లో దాన్ని వారం రోజుల లోపల వెరిఫై చేసి మీరు బిల్లు కట్టే అవసరం లేకుండా ఈ నెలకెళ్ళి బిల్లు కట్టే అవసరం లేకుండా మీకు కూడా ఏదైతే జీరో బిల్లింగ్ సౌకర్యం కల్పించబడుతుంది. అంటే అది కూడా 11 యూనిట్లు అధికంగా కాదు, మిలియన్ యూనిట్స్ 11 మిలియన్ యూనిట్స్ అధికంగా కాదు. అంటే ఫిబ్రవరిలో కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక 10% మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం అధికంగా. ఎందుకు? వ్యవసాయ రంగాలు ఏదైతుందో మన రైతు ఏదైతే విద్యుత్ వినియోగిస్తారు కాబట్టి అంతరాయం లేకుండా పవర్ సప్లై చేయబడటంతో రైతు పంటలు కాపాడుకోవడం ఈ అధిక విద్యుత్ వినియోగం చేయడంతో ఈ అధిక విద్యుత్ వినియోగం. దయచేసి మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు. ఒకప్పుడు ఏదైతుందో ప్రభుత్వం ఏర్పాటు చేయబడంతోనే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నది. ప్రభుత్వం మీద ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నది, ఇది వాస్తవం చెప్పంటున్నా. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే గతంలో జీతం ఎప్పుడొస్తో తెలియదు. మా కలెక్టర్ గారు కూడా చెప్పండి, శీతవతో గవర్నమెంట్ పిల్లల చదువులు ఉన్నారు అక్కడ, ఏం చేయాలి ఎట్లా పంపాలని చెప్పి చూస్తున్నాయి చెప్పండి. ఐ థింక్ ఫస్ట్ టైం చెప్పంటున్నాను రియల్లీ ఒక్కరి మా ఆర్యో గారికి వస్తుంది చెప్పంటున్నాను. అప్పుడు మేము కూడా ఉన్నాం దానినే మాకు అత్తది అందరు ఆశ్చర్యపోయిన అంటున్నా. ఒక్కరి దానికి పెన్షన్ పడంగానే ఏది ఇస్తుందో జీతం పడంగానే పెన్షన్ జీతం చెప్పంటున్నాను. And see the commitment of the government అని చెప్పంటున్నాను. నేను ఆశ్చర్యపోతున్నాను. అప్పుడు సీఎం గారు కూడా పోతా నేను ఆయన రివ్యూ చేస్తుంటే సాధారణంగా గంట రివ్యూ పెట్టుకుంటారు. గంట కాదు 2 గంటలు కొనసాగుతుంది. అసలు అధికారం అనేవాడు ఏతుందో ఈజ్ గోయింగ్ ఇన్ డెప్త్ అని చెప్పంటున్నా. ఆయనకి ఎందుకంటే కొత్తగా బాధ్యతలు చేపట్టింది కాబట్టి విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం తప్పులేదు. దాంట్లో అందరికి అన్ని విషయాలు తెలియాలని లేదు. నాకు అన్ని తెలుసు అని చెప్పనుకుంటే కాలుష్యం లెక్క తెలియని తెలుసుకోవాలి ప్రయత్నం చేయాలని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుందో నాకడ వయసు చిన్న అని చెప్పంటున్నా. ఆయన గతంలో పాలన అనుభవం లేదు, కానీ ఆయన ప్రజా జీవితంతో పెనుబడి ఉన్న అనుబంధంతో ఏదైతుందో ఆయన వల్ల ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయింది. ముఖ్యమంత్రి కావడంతో ఏదైతుందో పాలన అనేది నేను చెప్తున్నా. నేను పాలన లోపల ఎన్టీ రామారావు గారిని చూసి నేను
తర్వాత చిన్నారెడ్డి గారిని చూసిన అడ్మినిస్ట్రేటర్ ఏబుల్, విజయభాస్కర్ రెడ్డి గారిని చూసిన ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూస్తాను చెప్పండి. ఈ అందరు ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితంగా చూసి నేను చూసిన ముఖ్యమంత్రి అందరిట్లో ఏదైతే ఉందో మోస్ట్ పాజిటివ్ దృక్పథంతో పనిచేసే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పండి. ఆయన దగ్గరికి ఎవరు పోతే ఇది కాదు అని ఆయన నోటేట మాట రాకపోతున్నారని చెప్పండి. ఆయన సమయం ఆయన అట్లా అంత పాజిటివ్ దృక్పథంతో ఉంటాయి. ఇవాళ ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారిని తలపించే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన, రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలనను తలపించే విధంగా పేద ప్రజల సంక్షేమం కొరకు ఏదైతుందో పాటుపడుతుందని చెప్పాలి తప్పని. దయచేసి మరి ఇంత మంచి కార్యక్రమం మీ అందరి మధ్య జరుపుకున్నటువంటి అవకాశం మాకు లభించినందుకు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అది కూడా చాలా ఆలోచన చేసి, చాలా వరకు చూస్తాం ఆడవాళ్ళు అది టీవీ సింపుల్ పెట్టుకొని సీరియల్ చూడడానికి వెళ్ళిపోతారు. దయచేసి అలా చేయకండి. కుకింగ్ ఖతం చేసి హ్యాపీగా అక్కడ పెట్టేసి అప్పుడు మీరు టీవీ అయినా ఏదైనా చూడడానికి అవకాశం ఉంది. సో దయచేసి అలా చేయండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఖర్చు ఎలాగైతే పొదుపు చేస్తారో ఆ పొదుపు అనేది ఎప్పుడో 1985 నుంచే మహిళలకి, అందుకోసం ఎస్హెచ్జి గ్రూప్స్ ఏర్పాటు చేయడం. ఎందుకంటే మహిళలకి ఆ థెఫ్ట్ అనేది ఫీలింగ్ ఉంటుంది. జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు పిల్లవాళ్ళకి చదువులు కానివ్వండి, మన ఇంటి నిర్మాణానికి కానివ్వండి, లేకపోతే మంచి తిండికి కానివ్వండి, దీనికి ఖర్చు పెట్టే ఆలోచన మహిళా మూర్తులకి ఉంటుంది. కాబట్టి ఆ భారం అనేది మీపైనే ఉంది ఇప్పుడు కూడా. అదేవిధంగా రానున్న సమయంలో మళ్ళీ గృహజ్యోతి కార్యక్రమం కూడా మీరు అందరికీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నారు, సొంత ప్లాట్ ఉంది, దానికి సహకారంగా 5 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది కూడా స్టేజ్ వారీగా ఎప్పుడైతే కట్టుకుంటారో ఆ స్టేజ్ వారీగా మీకు డబ్బులు చెల్లించడం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీలకి 1 లక్ష రూపాయలు అధికంగా 6 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుంది. కానీ నా ఒకటే ఒక రిక్వెస్ట్, పక్కన ప్రజాపాలన సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి అవి వినియోగించుకోండి. ఇమ్మీడియట్గా అక్కడ రాని పక్షాన ఇప్పుడే ఉరకకండి, చూడండి. ఇప్పుడు బిల్లులు చేస్తున్నారు కాబట్టి రాని వాళ్ళు దయచేసి తర్వాత అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీరు అక్కడ వెళ్తే మేము అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మహిళా మూర్తులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపు. ఎందుకంటే ఇన్ని పథకాల్లో ఒకేసారి వాళ్ళు తట్టుకోలేని రకంగా మనం వారికి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పనిసరిగా ఆ మహిళా మూర్తుల ఆశీస్సులు ప్రతిసారి ఉండాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఒక ప్రోగ్రామ్ని, ఒక స్కీమ్ని సక్సెస్ చేసే బాధ్యత కూడా మీ అందరిపైన, ప్రజలపైన ఉంటుందని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా 6 గ్యారెంటీ పథకాలు, పేదవాళ్ళకి చెందాల్సిన 6 గ్యారెంటీ పథకాలు గ్రామాన మేమందరం ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ఒక మహిళా సోదరిమణి, మా తెలంగాణ ఉన్న మహిళలను ఆదుకోవాలని ఆ రోజు ఈ 6 గ్యారెంటీ పథకాలు అమలు విషయంలో కూడా వారి యొక్క నేతృత్వంలో ఆ రాహుల్ గాంధీ గారి మేమందరం కూడా ఆ కార్యక్రమం రూపకల్పనలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో నేను ధర్మపురి శాసనసభ్యుడిగా ధర్మపురి లక్ష్మీ శాశ్వత ఎన్నుకోబడి మొదటిసారి పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు దుప్పుగా నియమించిన తర్వాత ఇవాళ అధికారపరంగా కార్యక్రమానికి పాల్గొన్నాను. నేను ఎందుకంటే మా సార్ చెప్పిందంటే ఖచ్చితంగా రావాలి సార్, ఖచ్చితంగా టైం మెయింటైన్ చేస్తాడు. సార్ ఒక భయం నాకు. నేను మెరుగుతుంటే పొద్దున బయలుదేరి చేసిన కలెక్టర్ గారు మరి మొదటి కార్యక్రమం ఒక శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా, ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీ పథకాల్లో కూడా మీ అందరూ తెలిసి ఇక్కడ మహిళా సోదరి మళ్ళీ మా దుర్గజంగం సంబంధించిన మా సోదరులందరికీ ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం. దుర్గజంగం సంబంధించిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మీ అండగా ఉన్నది. మీ అందరికీ తెలుసు, కరీంనగర్ ఉన్నటువంటి మహానగరంలో కూడా మేము మురుగజంగానికి సంబంధించిన కాలనీ కూడా ఏర్పాటు చేసినాం. రేకొట్టి గారు ఈరోజు ఇంత పెద్ద కాలనీ కూడా పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా పేదవాళ్ళకి సంబంధించిన గృహజ్యోతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు పెద్ద జీవన్ రెడ్డి గారి చేతుల మీదుగా
మా చేతుల మీదుగా ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టి 200 యూనిట్ లోపు వరకు ఏ వాడుకున్న ఏ కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని ఉచితంగా మరి కరెంటు సౌకర్యాన్ని కల్పించి ఈ యొక్క జిల్లాలో సుమారు 1,70,000 మంది మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం జగిత్యాల జిల్లాలో 18 మండలాలకు సంబంధించినటువంటి 1,70,000 మంది గృహులకు మరి ఉచితంగా గృహజ్యోతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు. పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మరి ఆలోచన చేయాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు. మహిళా సోదరిమణులకు ప్రభుత్వం వచ్చి 48 గంటల లోపటినే ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించిందమ్మా. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈరోజు గృహజ్యోతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో లాంఛనప్రాయంగా మరి ఈరోజు ఉచితంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరి చాలా విషయాలు పెద్దలు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు, ఎస్సీ గారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఆర్టీసీ డిపార్ట్మెంట్ జమ చేస్తుంది. ఈరోజు కరెంటుకి సంబంధించిన 200 యూనిట్ల వరకు మీరు ఎంత కరెంటు వాడుకుంటున్నారో ఒక లబ్ధిదారు కానీ ఒక బెనిఫిషియర్ కానీ ఉంటే ఆ బెనిఫిషియర్ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన డబ్బులు కూడా రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వం ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెల్లిస్తుంది. అంటే పేదవాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా మీకు అండగా ఉండే కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలని మనవి చేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు మరి అమలు చేసి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.